శరన్నవరాత్రి మహోత్సవములలో అశ్వయుజ శుద్ధ విధియను పురస్కరించుకొని శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకి మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యా వందన దేవత. ఈ తల్లి శిరస్సు యందు బ్రహ్మ, హృదయమునందు విష్ణువు, శిఖ యందు రుద్రుడు నివసిస్తుండగా త్రిమూర్తాంశగా ఇక గాయత్రీదేవి వెలుగొందుతున్నది. సమస్త దేవత మంత్రాలకి గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది. గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆయా దేవతలకు అన్నాదులు ప్రసాదాలు నివేదన చేయబడతాయి. గాయత్రి అమ్మవారిని దర్శించడం వలన ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రి మాతను వేదమాతగా కొలుస్తూ గాయత్రి మాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానము పొందుతారని దేవస్థాన పౌరాణికులు చింతలపాటి చంద్రశేఖర శాస్త్రి వివరించారు. గాయత్రీం వేదమాతరం అంటూ గాయత్రీదేవిని సమస్త వేదాలకు మూలభూతమైనటువంటి స్వరూపిణిగా అమ్మవారిని అందరూ ప్రార్థన చేస్తారు. ఈరోజు ఇంద్రకీలాద్రి మీద వేయించేసి ఉన్నటువంటి కనకదుర్గాంబ గాయత్రీ స్వరూపంతో దర్శనమిస్తున్నారు. ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయైర్ముఖై స్త్రీ క్షణై. అమ్మవారు 5 ముఖములు, దశహస్తములు, ప్రతి ముఖమునందు కూడా 3 నేత్రములు, అలాగే శిరస్సున చంద్రరేఖ ధరించి అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది. అమ్మవారి యొక్క స్వరూపం ఈ సమస్త సృష్టికి మూలభూతమైనటువంటి బ్రహ్మస్వరూపంగా మనకు కనిపిస్తుంది. అంటే త్రిమూర్తుల యొక్క గుణములు, త్రిశక్తుల యొక్క గుణములు అమ్మవారి యందు మనకు కనిపిస్తాయి. సమస్త అభీష్టాలను, సమస్త క్షేమాలను ఇచ్చేటువంటి అమ్మవారు ముఖ్యంగా రక్షణ శక్తి అయి మరి మనుష్యుడు యొక్క మనస్సును సక్రమమైనటువంటి స్థితిలో నడిపిస్తూ అమ్మవారు రక్షణను ఇస్తుంది. అంతేకాక ధర్మార్థ కామ మోక్షములనే పురుషార్థములలో ధర్మార్థ కామాలను ఐహికానికి సంబంధించినవి ప్రసాదించి మరి ముక్తి అనేటువంటిది మరి ఆముష్మికమైనటువంటి దివ్యత్వాన్ని కూడా అమ్మవారు ప్రసాదించేటువంటి తల్లి. గాయత్రీ మాత్ర నిష్ణాతో ద్విజో మోక్షమవాప్నుయాత్తని మనకు దేవి భాగవతం చెబుతూ ఉన్నది. గాయత్రీదేవిని నమ్మితే, గాయత్రీదేవిని చక్కగా ఉపాసిస్తే, నమ్మితే అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఆ తల్లిని చక్కటి దీక్షతో ఉపాసిస్తే అని దాని అర్థం. కాబట్టి ఏంటంటే ఆ అమ్మవారు ముక్తిని ప్రసాదిస్తుంది. కనుక మనుష్య జన్మ సాఫల్యాన్ని కలుగజేస్తుంది అమ్మవారు. గాయంతంత్రాయితే ఇది గాయత్రి రక్షణ శక్తి. ఆమె మనుష్యుల యొక్క మనస్సును సక్రమమైనటువంటి విధానంలో నిలుపుతూ సక్రమమైనటువంటి స్థితిలో నడిపిస్తూ చాలా క్షేమాన్ని ప్రసాదించేటువంటి తల్లి గాయత్రీదేవి. అటువంటి గాయత్రి స్వరూపంతో ఉన్న దుర్గాదేవిని దర్శించి అందరూ కూడా క్షేమం పొందగలరు. శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షికంగా జరిగేటువంటి దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా ఈ రోజు నుండి ప్రారంభమైనాయి. అమ్మవారు ఈరోజు మనకి బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తున్నారు. ఈ యొక్క బాలా త్రిపుర సుందరి యొక్క ముఖ్య ఉద్దేశము, అలంకారం యొక్క విశిష్టత ఏంటంటే అమ్మవారు శక్తికి సంబంధించినటువంటి బాలా అనేటువంటి మంత్ర అధిష్టాన దేవతగా ఉంటుంది. ఆ అధిష్టాన దేవతని పూజించినందువలన ఆ మంత్రం అందరికీ కూడాను ఉపదేశం ఉన్నవాళ్ళు మాత్రమే మనం పూజించాల్సి ఉంటుంది. అటువంటి అవకాశం లేని వాళ్ళందరికీ కూడాను ఆ యొక్క రూపంలో మనం పూజించినట్లయితే ఆ ఫలితాలన్నీ మనకు వస్తాయి. కాబట్టి ఈ యొక్క ముఖ్యోద్దేశం అమ్మవారిని పూజించినందువలన మన క్లేశాలన్నీ తగ్గి వాళ్ళ సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి అందరూ కూడా అమ్మవారిని ఈ రోజున మనం ఈ బాలా త్రిపుర సుందరీ దేవిగా పూజించి అమ్మవారి కృపకు పాత్రలవ్వాల్సిందిగా మనవి.